హాయ్ అండి, ఎటువంటి పప్పులు నానబెట్టకుండా పిండి రుబ్బకుండా అప్పటికప్పుడు వడలు చేయాలంటే ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ అంటే గోధుమ రవ్వను వేసుకుని 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 1.5 కప్పు వరకు నీళ్ళని వేసుకుని అలాగే రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసి నీళ్ళు మరిగేటప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బొంబాయి రవ్వను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా ప్యాన్ని సెపరేట్ అవుతూ ముద్దలా ఆగినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండి సాఫ్ట్గా అయ్యేలా 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇది కలిసాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు వరకు పెరుగును కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసాక చేతికి ఆయిల్ కానీ లేదా నీళ్ళని కానీ అప్లై చేసుకుని గారెల్లా కానీ లేదా వడల్లా కానీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడయ్యాక మనం చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇన్స్టెంట్గా వడలు అయితే రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.